డాక్టర్ గారు, విదేశాల్లో లేడీస్ సెక్స్ టాయ్స్ ఎక్కువగా వాడతారని విన్నాను. ఇక్కడ కూడా వాడవచ్చా? వాటి వల్ల హాని ఉండదా? సెక్స్ టాయ్స్, ఈ సెక్స్ టాయ్స్ అయితే మామూలుగా అయితే ఆట బొమ్మలు అంటారు. టాయ్స్ అంటే మనం మామూలుగా చిన్నపిల్లలు ఆడుకునే ఆట బొమ్మలు. కానీ సెక్స్ విషయంలో ఒక రకమైన కామోద్రేకాన్ని కలిగించేందుకు, కామతృప్తిని కలిగించేందుకు ఇవి వాడడం ఉంటుందన్నమాట. ఇది మగవాళ్ళు వాడతారు, ఆడవాళ్ళు వాడతారు. విదేశాల్లో మహిళలే వాడతారు కాదండి. ఒక సర్వే ప్రకారంగా తేలిందంటే వీటిని ఎక్కువగా అన్ని దేశాల్లో, ఈ దేశం ఆ దేశం అని కాదు, అన్ని దేశాల్లో ముఖ్యంగా హోమోసెక్షువల్స్, ట్రాన్స్జెండర్స్, లెస్బియన్స్, అలాగే తక్కిన జెండర్స్ వాళ్ళు కూడా వాడుతుంటారు. ఎక్కువ మామూలు వాళ్ళకంటే, మామూలు హెట్రోసెక్షువల్స్ అంటాం, ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు లైంగిక తృప్తి కంటే మనం హిజ్రాస్ అని చూస్తారా, హిజ్రాస్ వాడతారు, హోమోసెక్షువల్ వాడతారు, లెస్బియన్స్ వాడతారు. వీళ్ళు ఎక్కువగా వాడతారు అన్నమాట. అంటే వాళ్ళకి కోరుకున్నడల్లా వెంటనే వాళ్ళకి పార్ట్నర్ దొరకడం ఉండదు. అందుకని కానీ కోరిక వాళ్ళు దహిస్తూ ఉంటుంది. దానికోసం ఏం చేశారంటే, ఇప్పుడు మనం వింటూ ఉంటాం, మన దేశంలో కూడా కొన్ని చోట్ల లేడీసు మామూలుగా ఒక అరటిపండుని చూపిస్తారు. మామూలు మీద చూస్తాం, సీరియల్స్లో వాటిలో ఇంకోటి వీడియోస్లో వాటిలో అరటిపండు లేడీస్ గురించి, అంటే మగవాడి పినిస్ని పోలి ఉంటే అరటిపండుతో వాళ్ళు యోని మార్గంలో చూపించి సెక్షువల్ ప్రెషర్ పొందుతారని. అలాగే వంకాయ, పెద్ద వంకాయ, ఇవన్నీ కూడా మన మామూలుగా లేడీస్ ఒక పురుషాంగ పోలి ఉన్నది. అయితే కేవలం లేడీస్ అనే కాదు, చెప్పాను కదా, మగవాళ్ళు కూడా వాడతారు. ఎందుకు వాడతారు అంటే, వాళ్ళకి మామూలుగా ఒక భార్య భర్తలు ఉన్నారనుకోండి, భార్య ఉంటుంది, భర్తకి అవసరం లేదు, భార్యతోనే సెక్స్ ఉంటాడు. అలాగే లేడీ ఉంది, భర్త ఉంటాడు. ఈ సెక్స్ టాయ్స్ వాళ్ళకి అవసరం లేదు. అంచేత ఎవరైతే మన వాళ్ళు ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, హోమోసెక్షువల్ కానివ్వండి, లెస్బియన్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు వాళ్ళ సెక్షువల్ ప్రెషర్కి వాడతారని జనరల్గా సర్వేలో తేలింది. ఇవి ఎలా ఉంటాయి, సెక్స్ టాయ్స్ అనేది ఎలా ఉంటాయంటే, మగవాడి పురుషాంగాన్ని పోలి ఉండేట్లుగా ఉంటాయి. అవి మెత్తగా ఉంటాయి, రబ్బర్తో చేసే ఉంటాయి, ప్లాస్టిక్తో చేసేవి ఉంటాయి. అలాగే వైబ్రేటర్స్ ఉంటాయి, వైబ్రేటింగ్ అన్నమాట. వాళ్ళు పురుషాంగంలో యోన్లో దీని వైబ్రేటర్ పురుషాంగాన్ని పోలినటువంటి పెట్టినట్లుగంటే అది వైబ్రేట్ చేస్తుంది. ఒక బ్యాటరీ ఆపరేటెడ్ వైబ్రేటర్ ఉంటుంది, బ్యాటరీ ఆపరేటెడ్. అది యోన్లో పెడితే మగవాడు సెక్స్ చేసినట్లు కానీ యోన్లో అక్కడ యోన్లో గరగర తిరుగుతూ కిందకి పైకి తిరుగుతూ అది ఒక సెక్షువల్ ఎంతసేపు కావాలంటే అంతసేపు పెట్టుకుంటారు వాళ్ళు, ఎంతసేపు కావాలంటే అంతసేపు వాళ్ళు ప్రెషర్ వచ్చేంతసేపు పెట్టుకుంటారు వాళ్ళు. అవి మెత్తగా ఉంటాయి అన్నమాట, ప్లాస్టిక్ ఉంటాయి, రబ్బరు ఉంటాయి, ఆరంగా ఉంటాయి అన్నమాట. అలాగే మగవాళ్ళకి మరి మాస్టర్బేషన్ చేయాలి, హోమోసెక్షువల్స్ ఉంటారు, వాళ్ళకి వెంటనే దొరకడు పార్ట్నర్ దొరకడు, కానీ వాళ్ళకి తృప్తికి కావాలి. అంచేత ఒక సంచిలాగా ఉంటుందన్నమాట. అది యోని మార్గాన్ని పోలినట్లు. ఎందుకంటే మగవాళ్ళు హోమోసెక్షువల్స్ ఎక్కువగా వాళ్ళు ఈ మగవాడి మలద్వారంలో పెట్టి సెక్స్ చేస్తుంటారు. అంచేత మలద్వారంలాగా ఉండేటువంటి ఒక డివైస్ చేసి దాంట్లో అది కూడా రబ్బర్తోనే చేసేటువంటి పరాషస్ చేసి ఉంటాయి, దాంట్లో పెట్టి అక్కడ కూడా వాళ్ళు చేసి మెత్తగా ఉన్నట్లు ఉంటాయి. అదే ఆ ఇంకా రింగ్స్, కొన్ని రింగ్స్ పెట్టేసేసి పురుషంగం కదా ఇది వచ్చిన తర్వాత అది బిగబెట్టేస్తుంటే ఇక వాళ్ళు నలుపుకుంటూ ఉంటారు. ఇలా రకరకాలుగా కొన్ని మన ఇండియాలో లైసెన్స్ లేదు, కానీ ఫారిన్ కంట్రీస్లో మీరు ఫ్రాన్స్ కానీ ఇంకా ఇతర దేశాలు వెళ్ళినట్లయితే అక్కడ బజార్లోనే మనకి కిరాణా షాపుల్లాగా సెక్స్ షాప్స్ అని ఉంటాయి. సెక్స్ షాప్స్ అని, ఈ సెక్స్ షాప్స్లో
అఫ్కోర్స్ ఎంట్రన్స్ మాత్రం 18 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ఎంటర్ అవ్వాలి దాంట్లోకి. ఆ సెక్స్ టాయ్స్ అని ఉంటాయి, ఎవరికి ఎలాంటి కావాలంటో అరంగాది వాళ్ళు మా వాళ్ళే కావచ్చు, మగవాళ్ళే కావచ్చు, ఆడవాళ్ళే కావచ్చు, హిజ్రాసే కావచ్చు, లేదా హోమోసెక్షువల్స్ గే పీపులే కావచ్చు, లెస్బియన్సే కావచ్చు, ఇంకొకటి వాళ్ళే కావచ్చు, వాళ్ళు అవి వెళ్ళి తీస్తారు. ఎందుకంటే ముఖ్యంగా వాళ్ళకి ఇంకా అలా కొంత పెళ్ళైన ఆడవాళ్ళు కూడా మామూలుగా వాళ్ళు భార్యాభర్తలు అవుతారు, కానీ మగవాడు శీఘ్రస్కలన అయిపోయి ఒకసారి ఇంకా చప్పడిపోతే కొంతమంది లేడీస్కి తృప్తి కలగదు. అంచేత ఆ మగవాడు సెక్స్ చేయగానే లేడీస్ వెంటనే ఈ సెక్స్ టాయ్ తీసుకుని దాంతో కంటిన్యూ చేస్తారు కొంతమంది ఆడవాళ్ళు. దాన్ని వీడు ఇంతకంటే వీడికి ఆపుకోలేడు కాదు, 6 నిమిషాలు బీర్యం పడిపోతుంది, కానీ ఆమెకు అక్కడ మూడు వస్తుంది, తట్టుకోలేకపోతుంది. అక్కడ అలాంటి చోట్ల సెక్స్ టాయ్స్ ఉపయోగించి వాళ్ళు ప్లెజర్ పొందుతుంటారు. అయితే ఇవి వాడితే నష్టం లేదా అంటే సాధారణంగా ఇవి స్మూత్గానే ఉంటాయి, పైగా లూబ్రిగెంట్గానే ఉంటాయి, దానికి అవి రాశారు. కానీ కొంతమంది చేస్తారంటే ఇప్పుడు హిజ్రాస్ కానీ ఇలాంటి ఒక్కదాన్నే ఒక్క డివైస్ని ఒక్క సెక్స్ టాయ్ని 2, 3, 4 వాడుతుంటారు ఒకే దాన్ని. వాళ్ళకి అదో ప్రెషర్. అలా వాడుతుంటే దానివల్ల ఇన్ఫెక్షన్స్ రావడానికి, హెచ్ఐవి ఇలాంటివి ఎస్టీడీ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే కొంతమంది చేస్తారంటే వాళ్ళు యానల్ సెక్స్ చేస్తారు, విజనల్ సెక్స్ చేస్తారు. యానల్ సెక్స్ చేసి వాళ్ళు వీళ్ళు 2 చేస్తారు కదా, అంటే మలద్వారంలో సెక్స్ చేయించుకుంటారు, విజనల్ సెక్స్. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లేడీస్ సేమ్ డివైస్ని తీసుకెళ్ళి పినిస్లో ఉంది వాళ్ళ మలద్వారంలో పెట్టుకుంటారు, మళ్ళీ తీసుకొచ్చి విజయనాలు పెట్టుకుంటారు. ఈ మలద్వారంలో ఉన్నటువంటి మలం దానికి అంటుకొని అదే ఇన్ఫెక్షన్ వచ్చి విజయనలోకి వస్తుంది, దానివల్ల విజయనాలో ఇన్ఫెక్షన్ వస్తుంది. అంటే ఈ రకంగా కూడా ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంది. అంచేత ఈ సెక్స్ టాయ్స్ ఎంతవరకు కరెక్టు అంటే జనరల్గా అయితే మాకు కొన్ని దేశాల్లో అయితే లైసెన్స్ ఉంది వాటి చేస్తాం, మన దేశంలో లైసెన్స్ లేదు వాటికి. అంచేత దే ఆర్ నాట్ అలౌడ్ ఇన్ ఇండియా. అంతే మన దేశంలో ఏం లేదు. కానీ వాడవచ్చా అంటే మరి సేఫెస్ట్గా ఉండి చక్కగా ఉంటే థెరపటిక్గా సెక్స్ థెరపీగా చెప్పేవాటి. కొంతమంది ఎవరికైతే సెక్స్లో ఏమాత్రం సాటిస్ఫాక్షన్ లేకుండా అసంతృప్తి ఇదైపోయి వాళ్ళు ఒక రకంగా డిప్రెషన్కి వెళ్ళిపోయి న్యూరోటిక్గా మారిపోతారు, వాళ్ళు తప్పకుండా వాడడమే మంచిది. డిప్రెషన్ వచ్చి వెళ్ళిపోతుంది కొంతమందికి, న్యూరోటిక్గా మారేది, యాంగ్జైటీ డిజైర్ డెవలప్ అవుతుంది. వరంగా వాళ్ళు అలాంటి విన్నప్పుడు వాళ్ళు మాత్రం వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు బాగుపడడం కోసం అని అంటే వాళ్ళు ఇంకా తట్టుకోలేకపోతారు. అంతే తట్టుకోలేనప్పుడు సైకలాజికల్గా ఉండి వాళ్ళు ఉండడం కోసం అలా చోట్ల అది అవసరం అవుతుంది. అది డాక్టర్ సలహా మీద అంటే సెక్స్ థెరపీలో సెక్స్ థెరపిస్ట్ యొక్క సలహా మేరకు వాడడం కరెక్ట్ ఎక్కువ సార్. ఎందుకంటే దాన్ని సేఫ్గా వాడినట్లయితే నష్టం లేదు, సేఫ్గా వాడినట్లయితే. కానీ మన దేశంలో వాటికి లైసెన్స్ లేదు కనుక మన దేశంలో ఎక్కడ దొరకవు, ఫారిన్ కంట్రీస్లో దొరుకుతాయి ఇవి. అంటే వాడటం మంచిదా, దానివల్ల హాని ఉంటుందా అంటే చెప్పా కదా, సరిగ్గా వాడకపోతే పద్ధతిలో వాడకపోతే మాత్రం వ్యాధులు రావడానికి, ఇంకోళ్ళ నుంచి ఆ వ్యాధి అంటుకోవడానికి, వాళ్ళ మరదలు అంటుకోవడానికి అలా అవకాశం ఉంది. ఈ సెక్స్ టైస్ నోట్లో కూడా పెట్టేవాడిని, నోట్లో పెట్టుకుని చేసేటంటే అంటే అంగచూషణ చేసేది చేస్తారు. ఇవి ఏంటి ఒకసారి ఎప్పుడైతే విచ్చలబెడతనం వచ్చేస్తుందో సేమ్ సెక్స్ టైని నోట్లో ఉపయోగిస్తారు, విజయనలో ఉపయోగిస్తారు, మరదలో ఉపయోగిస్తారు, ఎన్ని రకాలుగానో యోని బయట ఉపయోగిస్తారు. ఈ వైబ్రేటర్స్ ఉంటాయి, ఈ వైబ్రేటర్స్ ఎలా చేస్తుంటారు, వాటిని సరిగ్గా చేయవలసిన రీతిలో చేయకపోతే మాత్రం హాని కలుగుతుంది. అంచేత అంతకంటే న్యాచురల్ సెక్సే కరెక్ట్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.